నాకు తులసి మీద నమ్మకం లేకపోవడం ఏంటండి? మరి ఎందుకు వెళ్ళావు? నేను మావయ్యతో మాట్లాడాను, పద్ధతి కాదు అని సర్ది చెప్పాను అని తులసి అందని నువ్వే చెప్పావుగా. చూడు ప్రియా, తులసి అన్నమాట నిలబెట్టుకుంటుంది. ఎన్నో విషయాల్లో దానికి మనమే సాక్ష్యం. మన కళ్ళు చెమ్మగిల్లకుండా అదే ధైర్యం చెప్పింది, చెప్తూనే వచ్చింది. ఇంతకు ముందు కూడా నీతో చెప్పింది. తల్లిగా నా భయం నాదండి. తులసి పెంపకంలో సమాన బాధ్యత ఉంది ప్రియా. నమ్మకంలో కూడా భాగం పెంచుకో ప్రియా. భయపడకు, భయపెట్టకు. అది అన్నట్టుగా నెంబర్ 1 కోడలు అనిపించుకుని తీరుతుంది. అంతవరకు మనం ఓపికగా ఉండటం మంచిది. అందుకని వదినతో వాదించకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. మనం నచ్చజెప్పే మాటలు ఆవిడ చెవికి ఎందుకు ఎక్కించుకుంటుంది? ఆవిడ మన మంచితనం అంత తొందరగా ఎందుకు అర్థం చేసుకుంటుంది? కన్న తండ్రి, కట్టుకున్న భర్త అక్కడున్నారు. ఏ అన్యాయం జరగనివ్వరు ప్రియా. తెలుసండి, అయినా ఏదో తెలియని ఆరాటం. వెళ్ళి చెప్పడం ధర్మం అనిపించింది. మంచి పని చేశావు. కానీ నువ్వు కన్నీళ్లతో రావడమే నాకు నచ్చలేదు ప్రియా. సరేనండి, ఏదో బాధ అనిపించింది. ఈ కలతలు ఎప్పుడు తుడిచేస్తాడో ఆ భగవంతుడు. తొందరలో అందర్నీ ఒక్కటి చేయి భగవంతుడా. ఆయన అన్న మాట ప్రకారమే ఏర్పాట్లు చేస్తాను. ఆ ఏర్పాట్లు కూడా మీరే చెయ్యాలి. వెంకటలక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా ఈ వింత? ఎప్పుడు నా మాట వింటేనే చురుబురులు ఆడేవాడివి. అలాంటిది నువ్వే స్వయంగా వచ్చి నాతో మాట్లాడాలి అంటే నేను కాదంటానా? ఇదిగో, ఇలాంటి మాటలే మాట్లాడొద్దని చెప్పడానికి వచ్చాను. నీ మూర్ఖత్వం వల్ల, అర్థం లేని పిచ్చితనం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు అర్థం కావట్లేదు వెంకటలక్ష్మి. అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నీకొచ్చే బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియడం లేదు. నిజం చెప్పాలంటే దాన్ని శాడిజం అంటారు. కానీ నీ తింగర్తనానికి ఆ పదం చాలా పెద్దదవుతుంది. చూడు వెంకటలక్ష్మి, కూల్గా ఆలోచించు. నువ్వు ఇక్కడికి వచ్చే వరకు నేనెవరో నీకు తెలీదు. అప్పటికే నేను తులసి ప్రేమికులం. చూడు, ఇది రిజర్వ్ అయిపోయింది. అందులో తులసి ఉంది. ఖాళీ లేని చోట నువ్వు ఇమడాలి అనుకోవడం నీ ఫస్ట్ తప్పు. తర్వాత భగవంతుడి దయ వల్ల మాకు పెళ్ళైపోయింది. పరాయి ఆడపిల్ల భర్తని కోరుకోవడం రెండో తప్పు. అది అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ మూలంగా ఇంట్లో అందరూ సఫర్ అవుతున్నారు. చూడు వెంకటలక్ష్మి, నువ్వు చాలా రాంగ్ ట్రాక్లో ఉన్నావు. నువ్వు కొంచెం నీ ట్రాక్ మార్చుకోవా? అయినా ఇంకా నన్నే కోరుకోవడం, మేమిద్దరం దగ్గర కాకుండా ఉండాలనే ప్రయత్నం చేయడం, అది నీచమైన ఆలోచన. వద్దు వెంకటలక్ష్మి. అసలు నీ అమాయకత్వాన్ని తిట్టడానికి కూడా నాకు జాలేస్తోంది. నేనెంత సఫర్ అవుతున్నానో నీకు తెలియడం లేదు బావా. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో, నీతోనే నా జీవితం అనుకుని ఎన్ని కలలు కన్నానో నీకు అర్థం కావడం లేదు. మనం ప్రేమించిన వ్యక్తి మన ముందే వేరే వ్యక్తితో చనువుగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నేను నిన్ను ప్రేమించవని చెప్పలేదు, నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు ఎప్పటికీ నెరవేరవు. నీ కలలు కలలుగానే ఉండిపోతాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు నీ పద్ధతి మార్చుకోవడం మంచిది.
ఈ వెంకటలక్ష్మి అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. నన్ను కాదని ఆ తులసితో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. నిన్ను ఎలా దక్కించుకోవాలో, నా దారిలోకి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఆశలు, నా కలలు ఎలా తీరవో నేను చూస్తాను బావా. ఈ డీజీపీ ఒకడు మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. రామ్మా వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి వచ్చావా? భోంచేద్దావా? కాసేపు ఆగుదావా? ఈ డ్యూటీలేంటో, ఈ భోజనాలేంటో నాకు అస్సలు అర్థమే కావట్లేదు. రాహుల్ లేడు కదా, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాడు కదా. వస్తాడు, వచ్చాక భోజనం చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి. టెన్షనా? నాకెందుకు సార్? రాహుల్ లేడు కదా అందుకని. రాహుల్ లేకపోతే నేనెందుకు టెన్షన్ పడతాను? వాడు నీకు గొప్ప హెల్ప్ చేసి నీ దృష్టిలో పెద్ద హీరో అయ్యాడు కదా. ఆ, దాక్షాయిని మీ ఇద్దరికి పరిచయం చేసింది కదా. మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఒకే ఏజ్, కామన్గా ఒకే థాట్స్ షేర్ చేసుకోవడం, వాట్సాప్, చాట్ యాప్ ఇవన్నీ ఉంటాయి కదా. అయినా ఫ్రెండ్స్తో వెళ్ళాడు కదా, లేట్ అయినా కావచ్చు. రా మనం భోంచేద్దాం. వద్దు సార్. రాహుల్ లేడనే కదా వద్దనేది. అలా ఏం లేదు. అయితే రామా భోంచేద్దాం. ప్రియా ఫోన్ మర్చిపోయినట్టుంది. ఎవరయ్యాని? మార్నింగ్ ప్రియా వదిన వచ్చెళ్ళింది. ఫోన్ మర్చిపోయినట్టుంది. తులసి వాళ్ళ ఇంట్లో ప్రసాద్ గారు ఏదో అన్నారని చిన్న గొడవ జరిగిందంట. ఆ టెన్షన్లోనే మర్చిపోయి వెళ్ళిపోయినట్టుంది. వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. పాపం సాంబయ్య అన్నయ్య తులసి కాపురం నిలబెట్టడం కోసం త్యాగానికి కూడా సిద్ధపడి యాక్సిడెంట్ చెయ్యమ్మా అంటే తప్పక నేను కూడా సరే అని ఒప్పుకుంటే సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయ్యి పెద్ద యాక్సిడెంట్ అయ్యి అన్నయ్య ప్రాణాల మీదకొచ్చిందండి. దుర్గమ్మ మాటిచ్చినా అన్నయ్య పడ్డ కష్టానికి పూర్తి ఫలితం దక్కలేదు. అమ్మో, బాబాయ్ కావాలని యాక్సిడెంట్ చేయించుకున్నారా? అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, ఏమైందే? హాస్పిటల్కి వెళ్దామా? డాక్టర్ని పిలవమంటావమ్మా? వద్దు సారు, లేదు. ఈ కడుపు నొప్పికి మా నాన్నమ్మిచ్చే కషాయమే కరెక్ట్. అమ్మా అమ్మా, నొప్పి. నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, మా నాన్నమ్మిచ్చే కషాయమే కరెక్ట్. అమ్మా, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, కడుపు నొప్పి. అమ్మా, నొప్పి. అమ్మా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటే అంత పరుగు మీద వచ్చావు? మళ్ళీ ఏం వార్త మోసుకొచ్చావు? తెచ్చింది ఇట్లాంటి వార్త కాదత్తయ్య, స్పెషల్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్. విన్న తర్వాత వాళ్ళని ఉతికి ఆరేస్తావో, ఊరేసుకొని చచ్చేలా చేస్తావో నీ ఇష్టం. అంత గొప్ప వార్త ఏంటో చెప్పు. పాపం సాంబయ్య అన్నయ్య తులసి కాపురం నిలబడ్డం కోసం త్యాగానికి సిద్ధపడి యాక్సిడెంట్ చెయ్యమ్మా అంటే
తప్పక సరే అని నేను ఒప్పుకున్నాను. సడన్గా బ్రేక్ ఫెయిల్ అయ్యి పెద్ద యాక్సిడెంట్ అయ్యి అన్నయ్య ప్రాణాల మీదకి వచ్చిందండి. దుర్గమ్మ మాటిచ్చి కూడా అన్నయ్య పడ్డ కష్టానికి పూర్తి ఫలితం దక్కలేదు. ఏంటే నువ్వు చెప్పేది నిజమా? ఏంటత్తయ్యా, నేను నీతో అబద్ధం చెప్తానా? నా చెవులారా విన్నాను, నీ చెవిలో వేస్తున్నాను. ఇందులో అక్షరం కూడా తప్పే లేదు. తప్పని తేలిందనుకో, నువ్వు నన్ను చెప్పు తీసుకొని కొట్టు. వెళ్ళవే, అర్జెంటుగా వెళ్ళి ఉన్న పడాన ఆ ముక్కాళ్ళ సాంబయ్యని, ఆ ఏడుపొట్టు ప్రియని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి పిలుచుకునిరా. అలాగే ఆ తెంపులు మరి దాక్షాయిని ఉందే, అది కూడా వచ్చేలా చెయ్యి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నిమిషాల్లో నీ ముందు నిలబెడతానత్తయ్యా. ఉమ్. ఎక్కడికెత్తయ్యా లక్ష్మి అలా పరిగెడుతుంది? ఎవరిని నిలబెడతానని వెళ్తుంది? ఎవరో ఏంటో కొంచెం ఆగు, అంతా నీకే తెలుస్తుంది. నాకు తెలియడం ఏంటి? లక్ష్మి ఎక్కడికలా పరిగెడుతుంది? అదే నేను అడుగుతున్నాను మామయ్య. అందరి అనుమానాలు తీరతాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో తేలుతుంది. కాస్త ఓపిక పట్టండి. మహానటులు అందర్నీ పిలుచుకురమ్మనే దాన్ని పంపాను. మహానటులా? అవునరా, అందరూ స్టేజీలకి ఎక్కువ, సినిమాలకి తక్కువ. అద్భుతమైన నటులు. మనకు తెలిసిన నటులు ఎవరూ లేరే. వస్తారు కదా, చూద్దు గాని. ప్రియా, ఏంటండి? రావే వెంకటలక్ష్మి. నేనేం కూర్చుని కులాసాగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పడానికి రాలేదు. ఎందుకే అంత విసురుకుంటున్నావు? విసురు లేదు, కసురు లేదు. అయినా అత్తయ్య అర్జెంటుగా రమ్మంది. వదిన రమ్మందా? ఎందుకే? చూడమ్మా, నేను పోస్ట్ మ్యాన్ లాంటి దాన్ని. లెటర్ ఇచ్చి వెళ్ళడమే నా పని తప్ప మ్యాటర్ తెలిసిన దాన్ని కాదు. రమ్మని చెప్పిరా అంది. వచ్చాను, చెప్పాను, వెళ్తున్నాను. ఆహా, వెళ్ళను కూడా తీసుకురమ్మంది. బయలుదేరండి, బయలుదేరండి. పోస్ట్ మ్యాన్ అయినా కాస్త లెటర్ చదవమంటే వివరించి వెళ్తాడే, నీకు తెలియదంటే మేము నమ్ముతామా? మీరెంత గుచ్చి గుచ్చి అడిగినా, మెలికలు పెట్టి లాగాలని చూసినా, తూచి అంటే తూచే, తెలవద్దు అంటే తెలవనట్టే. బయలుదేరడమే. ఇంకా ఏదో అర్జెంట్ మ్యాటరే అయి ఉంటుంది. వెళ్ళిరా ప్రియా. హలో బాబాయ్, వెళ్ళిరా కాదు, వెళ్దాం పద అను. ఇద్దరిని రమ్మంది. ప్రియా, నీకేమన్నా కుడికన్ను అదురుతుందా? కుడుకన్న అదరడం ఏంటండి? నాకేదో హెచ్చరికలు లేలగా వినిపిస్తున్నాయిలే. లీలుగానే వినిపిస్తాయి. బయలుదేరండి, బయలుదేరండి, రండి. ఏమండి, వదిన ఏమన్నా శుభవార్త చెప్తుందేమో. రండి. అశుభమే, రండి. ఇప్పుడు దాని అమ్మ బాబు వచ్చాక చూడు, అంత రచ్చ రచ్చే. వాళ్ళని అక్క ఏకి పారేస్తుంది. మామూలుగా ఉండదు. మొత్తం దుర్గ కాళ్ల మీద పడి వేడుకోవాల్సిందే. ఏంటి దుర్గమ్మ, మా ఆవిడ్ని అర్జెంటుగా రమ్మన్నారట?
వచ్చారుగా, వెయిట్ చేయండి. సాక్షులుగా సహనటులు కూడా వస్తారు. ఏంటొదినా పిలిచావట? ఏవండో హెడ్ కానిస్టేబుల్ గుడిపూడి సాంబయ్య గారు, మీరు చాలా సిన్సియరు, డ్యూటీ మైండెడ్, పంచువల్ అని గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. మీ నటనకి ఏ అవార్డు రాలేదా? నటన ఏంటి, అవార్డులేంటి దుర్గమ్మ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అమాయకత్వం ప్రదర్శిస్తున్నారు. రంగు పూసుకోకపోయినా, రంగస్థలం ఎక్కకపోయినా నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీకు నంది బహుమతి ఇవ్వమని రికమెండ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు దుర్గా? ప్లీజ్ ప్లీజ్ కీప్ సైలెన్స్. తమరు నిశ్శబ్దంగా ఉండండి. మౌనం పాటిస్తే మంచిది. ఏ సాంబయ్య గారు, అప్పుడప్పుడు మందేసి ఎవరి మీద పడితే వాళ్ల మీద చిందులేయటం చూశాను, కానీ మందేమీ వేయకుండా అంత గొప్పగా అసలు ఎలా నటించగలిగారు? నటించానా? కాదా? కాదా? తమరు తామే కాక పాపం వీళ్ళ ఆవిడ గారి కారుతో కార్ యాక్సిడెంట్ చేయించుకోవటం, చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నట్టు ఆఖరి మాటగా నాతో మాట్లాడాలని నన్ను పిలిపించటం, నాతో మాట తీసుకోవడం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గుర్తు చేసుకోండి, ఓసారి గుర్తు చేసుకోండి సాంబయ్య గారు. నా సమక్షంలో నన్ను సాక్షిని చేసి సాంబయ్యకి మాటివ్వు. గుర్తొచ్చిందా? మొత్తం గుర్తొచ్చిందా? ఇప్పుడు చెప్పు, అంత డ్రామాయేగా, దాన్ని నటన అనకుండా ఇంకేమంటారు? వదినా, నువ్వు నోరు మొయ్ తల్లి, నోరు ముయ్యి. నీది ఏడుపు పాత్ర, అందులో నువ్వు పెద్ద దిట్ట, ఏడుస్తూనే ఉండు. నన్ను ఏమార్చి వెర్రిదాని చేసి నీ కూతుర్ని నా ఇంటికి పంపించడానికి సిగ్గులేదు? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ నిజాయితీ? ఈ నటనతోనేనా నువ్వు మెడల్ సంపాదించింది? నాటకాలు ఎంతో కాలం సాగో సాంబయ్య, నిజం బయటపడకుండా ఉండదు. ఇప్పుడు నీ కూతుర్ని ఎలా నా ఇంట్లో ఉంచుతావో చూస్తాను. నేనేం చేసినా నా కూతురు కోసం చేశాను దుర్గమ్మ. సభాష్ 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 అని నీకిప్పుడు సన్మానం చేయించాలి, అంతేగా? అంత దొంగ వేషం వేయటానికి మీకు మనసెలా వచ్చింది? నన్ను మోసం చేయడం గొప్ప అనుకున్నావా? చెప్తాను, ఇప్పుడు చెబుతాను మీ సంగతి. అది కాదు వదినా. ఒక్క నిమిషం, మనం తర్వాత తేల్చుకుందాం. ముందు వీళ్ళ ఆవిడ సంగతి తేల్చనివ్వు. మీరు కానివ్వండి, మీరు చెప్పండి డీజీపీ గారు, కారు అలా తగిలించింది మీ భార్య గారేనా? అలా ఏం లేదమ్మా, మామూలుగానే తగిలిందట. చేసిన తప్పుకి తల వంచుకొని నిలబడక ఇంకా తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారా?
అడిగిన సాంబయ్యకి లేకపోతే మీ ఆవిడ బుద్ధి ఏమైపోయింది? అసలు అసలు ఎవరైనా కారుతో డాష్ ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? మీ ఆవిడ ఒప్పుకుంది అంటే అందరూ తోడు దొంగలన్నమాట. ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్గా మీరొచ్చారు. మీరు అంతే కదా, తను దొంగయ్యి నన్ను బెదిరిస్తుందా? అమాయకులైన నలుగురు అమ్మలక్కల్ని జీపెక్కించి అవసరమైతే నన్ను అరెస్ట్ చేయిస్తానని బెదిరించిందండి.